వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. సో భారతదేశంలో జూలై 17, జూలై 18 ఈ 2 రోజుల్లో 2 సంచలనాలు నమోదైనాయి. ఆత్మనిర్భర్ భారత అన్న భారతదేశపు విధానం ఫలితాలను ఈ 2 రోజుల్లో మరోసారి చూపెట్టింది. సో జూలై 17వ తేదీన హైడ్రోజన్ రైలును విజయవంతంగా మనం ప్రయోగిస్తే అందుబాటులోకి తీసుకొని వస్తే జూలై 18వ తేదీన ఒక ప్రైవేట్ సంస్థ మొట్టమొదటిసారిగా రాకెట్ను విజయవంతంగా లాంచ్ చేసింది. సో ఈ 2 కూడా ఎగ్జామినేషన్స్లో బాగా ఇంపార్టెంట్. మనకు ముఖ్యంగా పోటీ పరీక్షల్లో ఈ 2 అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. మరి వీటి నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, వీటికి ఇంటర్ కనెక్టెడ్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నింటిని కూడా ఈ సెషన్లో మనము సమగ్రంగా చూద్దాం. సో పూర్తిగా ఎండ్ వరకు మీరు ఈ క్లాస్ని చూడండి. చాలా పాయింట్స్ మీకు కవర్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ సో ఇలాంటి కంటెంట్ అంతా కూడా మెరిట్ మైండ్స్ అందించే మ్యాగజైన్లో కూడా ఇవన్నీ కూడా ఉంటాయి, రైట్? సో ఫస్ట్ మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. మిషన్ ఆగమన్ అనే పేరుతోటి మనకు ఈ ప్రయోగాన్ని చేపట్టినారు. సో మరి సూక్ష్మంగా చెప్పాలంటే స్కై రూట్ విక్రమ్ 1 అనేది భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్. అంతటితో దీని ప్రత్యేకత ఆగదు. ఇది మొట్టమొదటి కార్బన్ కంపోజిట్ ఆర్బిటాల్ రాకెట్, అదేవిధంగా మొట్టమొదటి ఆర్బిటాల్ వెహికల్ విత్ 100% 3D ప్రింటెడ్ ఇంజన్. ఈ 3 ప్రత్యేకతలు అనేవి దీనికి ఉన్నాయి. సో రేపు పొద్దున ఎగ్జామినేషన్లో అడగవచ్చు ఏమని, స్కై రూట్ ప్రయోగించిన విక్రమ్ 1కు సంబంధించి కింది వాన్లో సరైనవేవి అని చెప్పి. సో చాలామంది ఆస్పిరెంట్స్కు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ అన్న అంశం మాత్రమే అవగాహన ఉన్నది. సో అంత మాత్రమే కాదు, ఫస్ట్ ఆల్ కార్బన్ కంపోజిట్ ఆర్బిటాల్ రాకెట్ ఇది, అండ్ ఫస్ట్ ఆర్బిటాల్ వెహికల్ విత్ 100% 3D ప్రింటెడ్ ఇంజన్. సో మరి ఒక్కొక్క దాన్ని మీనింగ్ మనం తెలుసుకుందాం, రైట్? సో చూడండి, కార్బన్ కంపోజిట్ ఆర్బిటాల్ రాకెట్ అంటే ఏంటి? మామూలుగా అయితే ఈ రాకెట్స్ అల్యూమినియంతో తయారు చేస్తాం. అల్యూమినియంతో తయారు చేస్తే ఏంటి ఇబ్బంది అంటే చాలా బరువు ఉంటాయి అవి. అండ్ ఎప్పుడైతే మనకు రాకెట్ బరువు అయిందో ఆటోమేటిక్గా మనకు పేలోడ్ బరువు తగ్గించాల్సి వస్తుంది. సో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ 100 kgs మాత్రమే లిఫ్ట్ చేయగలదు అనుకోండి. ఒక రాకెట్ ఉంది, ఒక రాకెట్ కేవలం 100 kgs మాత్రమే లిఫ్ట్ చేయగలదు. సో ఇప్పుడు ఆ రాకెట్ బరువే 50 kgs అనుకోండి, ఆ రాకెట్ బరువే 50 kgs. సో మనం పేలోడ్ అంటే మనం అందులో ఆ రాకెట్లో లేదా ఆ లాంచ్ వెహికల్లో ఆ వాహక నౌకల్లో అమర్చే ఏ ఉపగ్రహమైనా, ఈవెన్ మనిషి వెళ్తే మనిషి కూడా పేలోడ్ అవుతాడు. మరొక 50 kgs మాత్రమే కెపాసిటీ ఉంటుంది. ఇంకా ఈజీగా చెప్పుకోవాలంటే బాగా లావుగా ఉన్న వ్యక్తి ఉన్నాడనుకోండి, తను హైట్ ఎక్కాలి అని అనుకుంటే చాలా ఇబ్బంది పడతాడు. ఇన్ కేస్ వెహికల్ మీద వెళ్ళాల్సి వస్తే వెహికల్ థర్డ్ గేర్ ఫస్ట్ గేర్లోకి రావాల్సి వస్తుంది. అదే తేలికగా ఉన్నాడనుకోండి, ఎంత హైట్ అయినా సరే తేలిగ్గా ఈజీగా ఎక్కేస్తాడు. అదేవిధంగా వెహికల్ మీద వెళ్తుంటే సో జస్ట్ 4th గేర్లో అయినా సరే తను హైట్స్ని ఈజీగా ఎక్కేయగలడు. అలా అని చెప్పి మనం ఇలా ఉండే వ్యక్తులు ఇట్లా చూడట్లేదు, మనం ఈజీగా అర్థం చేసుకోవడం కోసమే ఈ కాన్సెప్ట్ చెప్పుకున్నాం. సో అల్యూమినియం అయితే బాగా బరువు ఎక్కువ. అల్యూమినియం బదులు మనం కార్బన్ సంబంధించిన పాలిమర్స్ని ఉపయోగించడం వల్ల మనకు రాకెట్ లేదా వాహక నౌక బరువు బాగా తగ్గిపోతుంది. బాగా బరువు ఉండే పేలోడ్ని మనము అంతరిక్షంలోకి ప్రయోగించవచ్చు. సో అది దీని కాన్సెప్ట్ అనమాట. అడ్వాంటేజ్ ఏంటి అని అంటే లైటర్ రాకెట్ బాడీ రిక్వైర్స్ లెస్ ఫ్యూయల్. తక్కువ పెట్రోల్తోటే మనము ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేయవచ్చు. సో అందుకని మనకు ఇదొక ప్రత్యేకమైనది. ఇది కేవలం ఒక ప్రైవేటు సంస్థ ప్రయోగించిన మొట్టమొదటి రాకెట్ మాత్రమే కాదు భారతదేశంలో. మరొక ప్రత్యేకత ఏంటి? ఇది సో కార్బన్ కంపోజిట్ ఉండేది, రైట్? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు 100% 3D ప్రింటెడ్ ఇంజన్ అంటే ఏంటి? మరొక వర్డ్ని యూజ్ చేసినాడు ఇక్కడ మనకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక 2-wheeler తీసుకోండి, ఒక వెహికల్ ఏదో ఒక హీరో కంపెనీ, వాళ్ళు టైర్స్ ఒక కంపెనీ నుంచి కొంటారు, MRF నుంచి. ఇంజన్ ఒక దగ్గర నుంచి కొంటారు, అండ్ అదర్ పార్ట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర కంపెనీ నుంచి కొని అన్నీ అసెంబుల్ చేసి మనకు అమ్ముతాడు. సో అంటే అసెంబ్లింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది. అలా కాకుండా
మొత్తం మన పార్ట్సే ఒక పెద్ద వస్తువుని తీసుకొని దాన్ని మనకు అనుగుణంగా కట్ చేసుకున్నాం అనుకోండి, సో అప్పుడు అది వెహికల్గా మారింది అనుకోండి. సో అంటే ఇంత పెద్ద షీట్ తీసుకొని దానిలోనే చక్రాలు, దానిలోనే మనకు హ్యాండిల్, దాంట్లోనే మనకు కిక్ రాడ్ అన్నీ వచ్చేలా చూసినాం అనుకోండి. అంటే ఒకే ముక్కని మనము విడదీసినాం. సో దాన్ని 3D ప్రింటెడ్ అని అంటారు. మామూలు భాష అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఇది చెప్పినాను. సో ఇది ఒక ప్రపల్షన్ యూనిట్ అన్నమాట. 3D ప్రింటెడ్ ఇంజిన్ అనేది ఒక ప్రపల్షన్ యూనిట్. మరి ప్రపల్షన్ అంటే ఏంటి? రాకెట్, జెట్, ఇంటర్నల్ కంబషన్ ఎక్కడైతే అంతర్గతంగా మండే స్వభావాన్ని కలిగి ఉంటాయో వాటిని ప్రపల్షన్స్ అని అంటారు. సో ఇది ఒక ప్రపల్షన్ యూనిట్. మ్యానుఫ్యాక్చర్ ఎంటైర్లీ యూజింగ్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇది ఒక విధానం. అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక విధానం. ఇందులో ఏం జరుగుతుంది? కోర్ బాడీ ఈజ్ ప్రింటెడ్ ఇన్ ఏ సింగిల్ పీస్ రదర్ దాన్ అసెంబుల్డ్. సో అసెంబుల్డ్ అనే దానికంటే కూడా మనకు రైట్ ఒకే కోర్ బాడీని మనకు వేరువేరుగా విడదీస్తారనమాట. సో అట్లాంటి టెక్నాలజీని ఉపయోగించినారు. సో భారతదేశంలో ఈ సాంకేతికను ఉపయోగించడం ఇదే మొట్టమొదటిసారి. రైట్. సో ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్కి. మరి ఇక్కడ మీరు గమనించండి, విక్రమ్-1 అనేది ఏ డేట్ నాడు మనకు లాంచ్ చేసినారు అంటే 18th జూలై. ఓకే, 18th జూలై నాడు లాంచ్ చేసినారు. ఓకే, 18th జూలై నాడు. రైట్. సో 18th జూలై నాడు లాంచ్ చేశారు. సో మరి ఈ 18th జూలై 2026 ఇది ఒక ప్రత్యేకత. ఆ రోజున భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ సంస్థ రాకెట్ను లాంచ్ చేసింది. అయితే మనం వెనక్కి వెళ్తే 1980లో 1980 ఇదే డేట్ నాడు జూలై 18th నాడు మరొక ప్రత్యేకత ఉంది. సో అదేంటనంటే ఇదే ప్రయోగ వేదిక నుంచి, సో దీన్ని ఎక్కడి నుంచి ప్రయోగించినా మనం, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట, ప్రస్తుతం ఇది తిరుపతి జిల్లాలో ఉంది. సో ఇదే వేదిక నుంచి 1980లో SLV-3 అనే ఒక వాహక నౌకను ఉపయోగించి రోహిణి అనే ఒక శాటిలైట్ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ఈ డేట్ కాన్సెప్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. 1980 జూలై 18వ తేదీన SLV-3 అనే వాహక నౌకను ఉపయోగించుకొని రోహిణి-1 అనే శాటిలైట్ను ప్రవేశపెట్టారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇస్రో ఈ కేంద్రం నుంచి మొట్టమొదటి సక్సెస్ఫుల్ లాంచ్ అన్నమాట. మొట్టమొదటిసారిగా విజయవంతమైంది అని అంటే అంతకుముందు ఫెయిల్యూర్స్ చూసి ఉందా అంటే ఎస్, అంతకుముందు చేపట్టిన ప్రయోగం ఫెయిల్ అయింది. కానీ ఇది మొదటి సక్సెస్ఫుల్ ప్రయోగం. 1980 జూలై 18th, సరిగ్గా 48 సంవత్సరాల తర్వాత, 1980 తర్వాత ఇప్పుడు 2026, 45 సంవత్సరాల్లో మన కట్టుగేటు 26, 46 సంవత్సరాలు. ఓకే, 46 సంవత్సరాల తర్వాత ఇదే వేదికను చేసుకొని మనకొక ప్రైవేట్ సంస్థ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. రైట్. సో బాగా ఇంపార్టెంట్ అన్నమాట ఈ డేట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు జూలై 18th అని అంటాడు. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, ఈ జూలై 18th నెల్సన్ మండేలా రోజుగా కూడా పరిగణిస్తారు. నెల్సన్ మండేలా, నల్ల సూర్యుడిగా అతనికి పేరుంది. 1990లో భారతరత్న అవార్డును పొందిన వ్యక్తి ఆయన. సో ఈ అవార్డును పొందిన రెండవ విదేశీయుడు. మొదటి విదేశీయుడు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆయన నోబెల్ శాంతి బహుమతిని కూడా పొందినాడు 1993లో. అదేవిధంగా 1994 నుంచి 1999 వరకు ఆ దేశానికి అధ్యక్షుడిగా కూడా ఆయన వ్యవహరించినారు. సో నెల్సన్ మండేలా. సో జూలై 18th అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? నెల్సన్ మండేలా డే అని గుర్తుకు రావాలి. నెక్స్ట్ 1980 జూలై 18వ తేదీన భారతదేశం రోహిణి-1 అనే శాటిలైట్ను ప్రయోగించింది. సో ఈ శాటిలైట్ను SLV-3 అనే ఒక రాకెట్ను ప్రయోగించింది. ఈ వేదిక నుంచి ఇది ఒక సక్సెస్ఫుల్ ప్రయోగం. ఈ పాయింట్ గుర్తుకు రావాలి. 2020 జూలై 18వ తేదీన ఇదే వేదిక నుంచి స్కై రూట్ ఏరోస్పేస్ అనే సంస్థ విక్రమ్-1 అనే ఒక రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. భారతదేశంలో ఒక ప్రైవేట్ సంస్థ ప్రయోగించిన సక్సెస్ఫుల్ లాంచ్ ఇది. దీని ప్రత్యేకతలు కూడా నేను మీకు చెప్పినాను. సో 100% 3D ప్రింటింగ్, కార్బన్ ఫుట్ ప్రింట్ ఉన్నది. సో ఇవన్నీ ప్రత్యేకతలు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకు మరి ఈ వేదిక నుంచి ఇది తొలి విజయవంతమైన ప్రయోగం అన్నాం. మరి విజయం కాని ప్రయోగం కూడా ఉంది. సో ఫెయిల్ అయింది అనమాట. ఫెయిల్ అయింది కదా అని ఆగలేదు, సక్సెస్ అయ్యే వరకు కొనసాగించినారు. మనం కూడా అంతే. ఒక ఎగ్జామ్ 2 ఎగ్జామ్లో ఫెయిల్ కాగానే చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ నుంచి తప్పుకుంటారు. అది కరెక్ట్ కాదు. సో మనం అనుకున్న ఉద్యోగం వచ్చే వరకు పోరాడాల్సింది.
రైట్. సో ఆగస్ట్ 10th 1979, ఆగస్ట్ 10th 1979 నాడు రైట్ మొట్టమొదటిసారిగా ఈ వేదిక నుంచి ప్రయోగం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ అది ఫెయిల్ అయింది. సో ఎప్పుడన్నాను ఆగస్ట్ 10th. మరి ఆగస్ట్ 10th అనేది మనకు వరల్డ్ బయోఫ్యూయల్ డే, అంటే ప్రపంచ జీవ ఇంధన రోజుగా నిర్వహిస్తాం. ఇదే రోజున వరల్డ్ లయన్ డే, ప్రపంచ సింహాల రోజుగా కూడా నిర్వహిస్తాము. సో రెండు కూడా గుర్తుపెట్టుకోండి, వరల్డ్ బయోఫ్యూయల్ డే, వరల్డ్ లయన్ డే. ఆగస్ట్ 10. ఇదే ఆగస్ట్ 10 1979 మనకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మన ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం అన్ఫార్చునేట్లీ విఫలమైంది. బట్ ఓకే, జూలై 18వ తేదీ 1918 చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది. ఆ తర్వాత 46 సంవత్సరాల తర్వాత 2026 జూలై 18న మరొక ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టారు. ఇదే రోజు నెల్సన్ మండేలా. ఒకదానికొకటి కనెక్టివిటీ అనేది ఉంది. అన్నిటినీ కూడా కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. రైట్. అండ్ మరి ఈ స్కై రూట్ ఏరోస్పేస్ అనేది విక్రమ్ 1 పూర్తి స్థాయిలో భారతదేశంలోనే అభివృద్ధి చేసింది. ముందుగా నేను చెప్పినట్టుగా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మనకిది అభివృద్ధి అయింది. ఓకే. సో భారతదేశపు అంతరిక్ష వ్యవస్థలో లేదా అంతరిక్ష రంగంలో సాధించిన విజయాలకు ఇది ఒక మచ్చుతునకగా మనం చెప్పుకోవచ్చు. రైట్. అండ్ అదేవిధంగా మరి ఓకే, ఈ స్కై రూట్ ఏరోస్పేస్ అనేది హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఒక అంకుర సంస్థగా ప్రారంభమై ఇప్పుడు దినదిన ఓకే పురోగతి సాధిస్తూ ఉంది. అదేవిధంగా విక్రమ్ ఎస్ సబార్బిటాల్ మిషన్ను నవంబర్ 2022లో విజయవంతంగా ప్రయోగించింది. సబార్బిటాల్ మిషన్ అంటే ఏంటి అంటే చాలా నెమ్మదిగా వెళ్తూ ఉంటుందన్నమాట. కక్షలోకి చేరడము నెమ్మదిగానే ఉంటుంది, కక్షలో కూడా నెమ్మదిగానే ప్రయాణిస్తుంది. అలాంటి వాటిని సబార్బిటాల్ మిషన్ అంటారు. సబార్బిటాల్ మిషన్ను కూడా 2022 నవంబర్లో విజయవంతంగా ఇది చేపట్టింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి దీనికి పవన్ కుమార్ చంద్ర అనే వ్యక్తి కోఫౌండర్గా ఉన్నారు. ప్రస్తుతం సీఈఓగా కూడా అతను ఉన్నారు. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి ఈ మిషన్ ఇన్ స్పేస్ అని చెప్పి మనకు ఒక వ్యవస్థ ప్రోత్సహించింది. సో దీనికి మరొక పాయింట్ చెప్తాను, ఈజీగా అర్థమవుతుంది. మనకు యాంట్రిక్స్ అనే ఒక సంస్థ ఉంది. యాంట్రిక్స్ అనే సంస్థ. సో ఈ యాంట్రిక్స్ అనే సంస్థను 1992లో ఎస్టాబ్లిష్ చేశారు, 1992. ఇదేం చేస్తుంది? ఇస్రోకు మార్కెటింగ్ వ్యవస్థగా పనిచేస్తుంది. అంటే ఏంటి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక విశ్వవిద్యాలయం, అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయం తన ఒక శాటిలైట్ లాంచ్ కావాలి అనుకుంది అనుకోండి, తన క్లాసెస్ నిర్వహించుకోవడం కోసం తనకు ప్రత్యేకంగా ఒక శాటిలైట్ కావాలనుకుంది అనుకోండి, నాసాను సంప్రదిస్తుంది, మీరు మాకు ఒక శాటిలైట్ లాంచ్ చేయండి అని చెప్పి. సో అప్పుడు నాసా వాడు 100 కోట్లు అడుగుతాడు. అదే మనకు శాటిలైట్ మన ఇస్రో 20 కోట్లకే అందించగలుగుతుంది. సో తక్కువ వ్యయంతో హై క్వాలిటీ అందించే వ్యవస్థ మన ఇస్రో డెవలప్ చేసింది. రైట్. సో మరి ఈ విషయాన్ని మార్కెట్ చేస్తానమాట యాంట్రిక్స్ అనే సంస్థ తెలియజేస్తుంది అన్ని విశ్వవిద్యాలయాలకి, ఎవరైతే శాటిలైట్ కోరుకుంటున్నారో వాళ్ళకి తెలియజేస్తుంది. హై క్వాలిటీ ఉండే శాటిలైట్ టెక్నాలజీ కానీ మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తూ అతి తక్కువ ధరకు మేము ప్రయోగించే సామర్థ్యం మా వద్ద ఉంది అని చెప్పి మార్కెట్ చేస్తుంది. సో ఈ విధంగా ఇస్రోకు మార్కెటింగ్ వ్యవస్థ ఏది అంటే యాంట్రిక్స్ కార్పొరేషన్ 1992లో ఎస్టాబ్లిష్ అయింది. అదేవిధంగా 2019లో అంటే 2019లో ప్రభుత్వం ఇన్ స్పేస్ను ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించింది. కానీ ఏర్పాటు చేసింది ఎప్పుడు అంటే 2020 జూన్ 24 ఇన్ స్పేస్. మరి ఈ ఇన్ స్పేస్ ఏం చేస్తుంది? భారతదేశంలోని ప్రైవేట్ సంస్థలను అంతరిక్ష రంగంలోకి ప్రోత్సహిస్తుంది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు శాటిలైట్ లాంచ్ చేసే టెక్నాలజీ బాగా ఉందనుకోండి, సో మీరు ఒక అంకుర సంస్థను పెట్టుకునేలా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు స్కై రూట్ అట్లాగే తెలంగాణలో టీ హబ్లో ఇది పురుడు పోసుకుంది అండ్ ఆ తర్వాత ఇది డెవలప్ అయిందనమాట మెల్లిమెల్లిగా. సో ఈ విధంగా ఇన్ స్పేస్ అనే సంస్థ భారతదేశంలోని ప్రైవేట్ సంస్థలను అంతరిక్ష
పరిశోధన దిశగా ప్రోత్సహిస్తుంది అనమాట. ఇదేమో మార్కెటింగ్ వింగ్, ఇదేమో ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహిస్తుంది. అలా ప్రోత్సాహాన్ని పొందిన సంస్థనే మనకు స్కై రూట్ ఏరోస్పేస్ ఈరోజు ఇంతటి విజయాన్ని సాధించింది. రైట్. సో మరి ఈ ఇన్స్పేస్ ఏర్పాటును ఎప్పుడు ప్రకటించారంటే 2019లో. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 2020 జూన్ 24న ఎస్టాబ్లిష్ అయింది. 1992 అనగానే ప్రతి ఆస్పిరెంట్కి గుర్తుకు రావాలి ఇందిరా సహానీ కేసు. 1992 నవంబర్ 16న ఈ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మరి రిజర్వేషన్లు 50% మించరాదని ఇందులో పేర్కొంది. రిపీటెడ్గా ఎగ్జామినేషన్లో అడిగే పాయింట్ మనకు 2019 అనగానే చాలా అంశాలు గుర్తుకు రావాలి. భారతదేశంలో ఈడబ్ల్యూఎస్ అంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పిస్తూ రాజ్యాంగాన్ని సవరించినారు. అదేవిధంగా 370 అంటే ఆర్టికల్ 370ని ఉపసంహరించుకొని జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక కేంద్రపాలిత ప్రాంతంగా, లడాఖ్ను మరొక కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. ఇమ్మీడియట్ ట్రిపుల్ తలాక్ అంటే తక్షణ ముమ్మారు తలాక్ అనేది ఈ సంవత్సరంలోనే 2019లోనే పార్లమెంట్ చట్టం ద్వారా రద్దు చేశారు. పిఎం కిసాన్ అనే పథకం ప్రారంభమైంది మనకు 2019లోనే. హర్ఘర్ జల్ అనే పథకం మనకు ప్రారంభమైంది 2019లోనే. సో ప్రకటన 2019లో చేసినప్పటికీ ఇన్స్పేస్ను ఎస్టాబ్లిష్ చేసింది 2020లో. ప్రపంచవ్యాప్తంగా కరోనా మూలంగా లాక్డౌన్ అనేది చాలా పార్ట్స్లో ప్రపంచంలో చాలా ప్రాంతంలో మనకు ఉన్న సంగతి తెలిసింది. సో ఇది మనకు ఇన్స్పేస్కు సంబంధించిన సమాచారం, బాగా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్. మరి ఈ విక్రమ్1కు సంబంధించిన కొంత డేటా మనం తీసుకుంటే 22 మీటర్ల ఎత్తు ఉంటుంది, విధంగా 1.7 మీటర్ డయామీటర్, అదేవిధంగా 7 అంతస్తులో ఇది నిర్మాణమై ఉంటుంది. మల్టీ స్టేజ్ ఆర్బిటాల్ లాంచ్ వెహికల్గా మనము అంటే బహుళ దశల్లో ఇది శాటిలైట్లను మోసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్పుకోవచ్చు. రైట్. అదేవిధంగా మరి దీనిలో ఎంత బరువు ఉండే ఉపగ్రహాలను తీసుకెళ్ళవచ్చు అంటే 350 కేజీలు. అండ్ అదేవిధంగా లో ఎర్త్ ఆర్బిట్లో 450 కిలోమీటర్ల ఎత్తున 60% కోణంలో మనకు ఈ ఉపగ్రహాలను ప్లేస్ చేయగలదు. సో ఎర్త్ ఆర్బిట్స్ కూడా మనకు రకరకాలుగా ఉంటాయి. లో ఎర్త్ ఆర్బిట్ అని చెప్పి, మిడ్ ఎర్త్ ఆర్బిట్ అని చెప్పి, జియోసింక్రోనస్ ఆర్బిట్ అని చెప్పి ఉంటాయి కదా. లో ఎర్త్ ఆర్బిట్లోకి ఇది విజయవంతంగా ఉపగ్రహాలను తీసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది. సో మరి ఎంత పేలోడ్ అకామిడేట్ చేయగలదు? 350 కేజీలు. ఇదే అల్యూమినియంతో తయారు చేసినారనుకోండి, సో ఇంత బరువు ఉండేదాన్ని మోసుకెళ్ళలేదు. కానీ ఇప్పుడు దీన్ని ఏంటి, కార్బన్ పాలిమర్స్తో తయారు చేసినారు కాబట్టి దాని బరువు తక్కువ ఉంది కాబట్టి అది ఎక్కువ బరువు ఉండేదాన్ని మోసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పేలోడ్ బరువు 350 కేజీలున్నా పర్వాలేదు. రైట్. నెక్స్ట్ ఓకే, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసింది జూలై 18న జరిగిన ప్రయోగం. నౌ ఒకరోజు ముందుకు వెళ్దాం, అంటే వెనక్కి వెళ్దాం. జూలై 17వ తేదీన హైడ్రోజన్ ట్రైన్ను భారత్ విజయవంతంగా ఇంట్రడ్యూస్ చేసింది. జర్మనీ, ఆ తర్వాత చైనా, జపాన్, అమెరికా అలాంటి అగ్రదేశాలకు మాత్రమే సాధ్యమైన ఈ రకపు ట్రైన్ని భారతదేశం విజయవంతంగా ప్రవేశపెట్టింది. రైట్. ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ ట్రైన్ను ప్రవేశపెట్టిన దేశం ఏది అని అంటే మనకు జర్మనీ దేశం. ఆసియా ఖండంలో తొలి దేశం ఏది అని అంటే చైనా దేశం. ఇప్పుడు భారతదేశం కూడా దాన్ని సాకారం చేసింది అని చెప్పుకోవచ్చు. సో మరి ఈ హైడ్రోజన్ ట్రైన్ ఈ హైడ్రోజన్ ట్రైన్ అన్నది రైట్. సో 17th జూలై నాడు మనకు విజయవంతంగా దీన్ని ప్రారంభించినారు. సో జూలై 17th. మరి జూలై 17th ఏంటంటే వరల్డ్ డే ఆఫ్ ఇంటర్నేషనల్ జస్టిస్. సో అంతర్జాతీయ న్యాయపు ప్రపంచ రోజుగా చెప్పుకోవచ్చు. మరి ఎందుకు జూలై 17th ఈ రోజుగా చేస్తారు? రైట్. చూడండి, 1998 జూలై 17th అంటే ఇదే రోజున మనకు రోమ్ స్టాట్యూట్ అని కుదిరింది. రోమ్ స్టాట్యూట్. సో రోమ్ స్టాట్యూట్ అని అంటే రోమ్ చట్టము అని అర్థము. రోమ్ చట్టం. సో 1998 జూలై 17th కుదిరిన ఈ రోమ్ చట్టం ఫలితంగా, ఈ రోమ్ స్టాట్యూట్ ఫలితంగా మనకు 2000 రైట్. సో 2002 ఫస్ట్ జూలై నాడు మనకు రైట్ ఐసీసీ ఏర్పాటైంది. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, అంతర్జాతీయ నేర న్యాయస్థానం. నెదర్లాండ్స్లోని ది హేగ్ కేంద్రంగా
ఇది ఎస్టాబ్లిష్ అయింది. ఇదే నెదర్లాండ్స్లోని ది హేగ్లో ఐసీజే కూడా ఉంటుంది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఐక్యరాజ్య సమితికి ఉన్న 6 అంగాల్లో అదొకటి. అయితే ఐక్యరాజ్య సమితికి ఉన్న 6 అంగాల్లో అన్ని న్యూయార్క్లోనే హెడ్ క్వార్టర్ను కలిగి ఉంటే ఒక్క ఐసీజే మాత్రము మనకు నెదర్లాండ్స్లోని ది హేగ్లో ఉంటుంది. అదే నెదర్లాండ్స్లోని ది హేగ్లో ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ కూడా ఉంటుంది, రైట్. అండ్ ఇదే హేగ్లో మనకు ఓపీసీడబ్ల్యూ కూడా ఉంటుంది, ఆర్గనైజేషన్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ అనే సంస్థ. సో ఇక్కడ చూడండి మీరు ఐసీసీ అని నేను మీకు చెప్పినా కదా, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. దీని ఏర్పాటుకు ఎప్పుడు చట్టం కుదిరింది అంటే జూలై 17th నాడు. అయితే నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఆన్సర్ చేయండి. ఈ ఐసీసీ నుంచి లాస్ట్ ఇయర్ ఒక దేశం నిష్క్రమించాలని ప్రయత్నం చేసింది, నిష్క్రమిస్తున్నట్టుగా ప్రకటించింది. అయితే ఆ దేశ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారు. ఇది ఎప్పుడో కాదు, మే 2026లో మనం ఐసీసీ నుంచి బయటకు వద్దామని బిల్లు ప్రవేశపెడితే ఆ దేశ పార్లమెంట్ తిరస్కరించింది. అంటే ఆ దేశం ఇంకా ఇప్పుడు ఐసీసీలో సభ్యత్వాన్ని కలిగి ఉంది, ఎందుకంటే ఆ దేశ అత్యున్నత శాసన వ్యవస్థ తిరస్కరించింది కాబట్టి, హయ్యెస్ట్ లెజిస్లేటివ్ బాడీ తిరస్కరించింది. సో అది ఏ దేశమో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రైట్. సో ఈ విధంగా వరల్డ్ డే ఆఫ్ ఇంటర్నేషనల్ జస్టిస్ మనకు 1998 జూలై 17th కుదిరే నేపథ్యం, ఈ రోమ్ స్టాట్యూట్ కుదిరే నేపథ్యంలో ఈ రోజుగా చేస్తాం. మరి ఇదే రోజున భారతదేశంలో హైడ్రోజన్ ట్రైన్ అనేది మనకు ప్రారంభమైంది. సో ఈ పాయింట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోవడం. మరి భారతదేశంలో వచ్చిన హైడ్రోజన్ ట్రైన్ ప్రత్యేకత ఏంటి అంటే లాంగెస్ట్ ఇన్ వరల్డ్. సో ఫస్ట్ ఏమో జర్మనీ అయింది, ఆసియాలో మొట్టమొదటిసారిగా చైనా అయింది. కానీ భారతదేశం ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైడ్రోజన్ ట్రైన్. అంతేకాదు, ఓకే, మోస్ట్ పవర్ఫుల్ హైడ్రోజన్, ఓకే, హైడ్రోజన్ ఇంధనంగా వినియోగిస్తున్న మోస్ట్ పవర్ఫుల్ ప్యాసింజర్ ట్రైన్ ఏది అంటే వరల్డ్లో మనదే. సో అత్యంత శక్తివంతమైంది హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైళ్లలో భారతదేశానికి. కింది వాన్లో సరైనది ఏది అని చెప్పి మనకి ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తాడు. అందుకే మనం స్కై రూట్ ప్రయోగించిన విక్రమ్ 1లో కూడా మొట్టమొదటి ప్రత్యేకతలతోటే స్టార్ట్ చేసినాం. ఆ ప్రత్యేకతల నుంచి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ని మనం డీకోడ్ చేసాము, రైట్. సో ఇది మనకు. అండ్ అదేవిధంగా మరి ఈ ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పరుగులు పెడుతూ ఉంది అని అంటే జింద్ నుంచి సోనీపేట్, సో హర్యానా రాష్ట్రంలో. ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు, ఏ డేట్న ఇంట్రడ్యూస్ చేశారు అని కూడా మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో జింద్ సోనీపేట్ సెక్షన్లో నార్థరన్ రైల్వే వాళ్ళు ఈ హర్యానా రాష్ట్రంలో దీన్ని నడుపుతూ ఉన్నారనమాట, ఓకే. సో అండ్ మరి ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ డిజైన్డ్ యాజ్ పర్ స్పెసిఫికేషన్స్ ప్రిపేర్డ్. అంటే ఈ హైడ్రోజన్ రైళ్లు ఏ ప్రత్యేకతలతో భాగంగా అభివృద్ధి చేసినారు అంటే దీన్ని ఎవరు డిజైన్ చేశారంటే రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్, RDSO అనే సంస్థ అన్నమాట. సో RDSO అనే సంస్థ ఇచ్చిన స్పెసిఫికేషన్స్. మరి ఈ సంస్థ మనకు 1957లో ఎస్టాబ్లిష్ అయింది. రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ వార్తల్లో ఉంది కాబట్టి అడిగే అవకాశం ఉంటుంది, రైట్. సో ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్లో భాగంగానే ఈ ట్రైన్ని రూపొందించినారు, రైట్. మరి 1957లో భారతదేశంలో ఆర్థిక పరంగా ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ జరిగింది, ఎకానమిక్ డెవలప్మెంట్ అన్నమాట. సో ఏంటది అని అంటే అప్పటి వరకు మన దేశంలో అనా సిస్టమ్ అనేది ఉండింది. సో అనా సిస్టమ్ తీసేసి డెసిమల్ సిస్టమ్ తీసుకొచ్చారు. సింపుల్గా చెప్పాలంటే 1 రూపీకి 100 పైసా అన్నమాట. పైసా 100 పైసలు, ఓకే. 1 రూపాయికి ఎన్ని పైసలు? 100 పైసలు. సో అప్పటి వరకు అనా సిస్టమ్ ఉండింది. సో అనా సిస్టమ్ని రీప్లేస్ చేసి ప్రస్తుతం ఉండే వ్యవస్థ ఎప్పుడు వచ్చిందంటే 1957లో. ఆర్థిక పరంగా ఇది ఒక గొప్ప విజయంగా మనం చెప్పుకోవచ్చు 1957లో. మరి ఇదే 1957లో రాజకీయపరమైన గొప్ప డెవలప్మెంట్ ఏమైనా జరిగిందంటే అబ్సల్యూట్లీ జరిగింది. ఏంటనంటే ఓకే, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కమ్యూనిస్ట్ ప్రభుత్వము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైంది. సో ఇది కేరళలో జరిగింది. అంతవరకు మరి కమ్యూనిస్ట్ గవర్నమెంట్ లేవంటే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్నాయి, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలవాల, క్యాప్చర్ చేసుకున్నాయి, పవర్ని క్యాప్చర్ చేసుకునేవి. సో ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయాలి. బట్ 1957లో మాత్రం మొట్టమొదటిసారిగా ఈ ఎలక్షన్స్ని కండక్ట్ చేసినారు. సో ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం ద్వారా ఈ పురోగతి అనేది జరిగింది. అదేవిధంగా ఇదే 1957లో సైన్స్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్
ఒక ప్యాసింజర్ అండ్ కార్గో వెజల్ అంటే ప్రయాణికులను తీసుకెళ్లే సరుకులను తీసుకెళ్లే వెజల్ను మొట్టమొదటిసారిగా భారతదేశంలో హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 1957లోనే తయారు చేసింది. సో ఇవి మనకు ఒక ఇయర్ వచ్చినప్పుడు ఆ ఇయర్లో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎకనామికల్ డెవలప్మెంట్స్, పొలిటికల్ డెవలప్మెంట్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ని గుర్తుపెట్టుకోవాలి. సో రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్, సో ఈ సంస్థనే ఇప్పుడు హైడ్రోజన్ రైలును రూపొందించింది. అండ్ మరి ఈ ట్రైన్ ప్రపంచంలో అత్యంత పొడవైంది అండ్ అత్యంత శక్తివంతమైంది అనుకున్నాం కదా. 10 కోచెస్ ఉంటాయి, 2 హైడ్రోజన్ డ్రైవింగ్ పవర్ కార్స్ అండ్ 8 ట్రైలర్ కోచెస్ కూడా ఇందులో ఉంటాయి. సో మ్యాక్సిమం ఎంత స్పీడ్తో వెళ్తుందంటే 75 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది అండ్ ప్యాసింజర్ కెపాసిటీ 2600 వరకు ఉంటుంది. సో ఈ విధంగా హైడ్రోజన్, సో పర్యావరణానికి అనుకూలంగా ఈ ట్రైన్ అనేది ఉంటుందన్నమాట. సో అండ్ ఇండియాస్ లార్జెస్ట్ రైల్వే హైడ్రోజన్ స్టోరేజ్ అండ్ రీఫ్యూయలింగ్ కెపాసిటీని మనకి ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసినారంటే హర్యానాలో జింద్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేసినారు. సో మొత్తంగా ఇక్కడ 300 కేజీల వరకు హైడ్రోజన్ని నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది, స్టోరేజ్ కెపాసిటీ. నేరుగా అడుగుతారు, భారతదేశంలో అతిపెద్ద హైడ్రోజన్ను నిల్వ చేసే సామర్థ్యాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అని అంటే మనకు హర్యానాలో జింద్లో ఏర్పాటు చేశారు. ఈ ట్రైన్ కూడా మొట్టమొదటిసారి హర్యానాలోనే కదా మనకు వచ్చింది, రైట్. సో ఇవి మనకి ఈరోజు ముఖ్యమైన అంశాలు. సో ప్రతిరోజు కూడా మనకు కరెంట్ ఇష్యూస్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని అన్ని కోణాల్లో మనకు మెరిట్ మైండ్స్ అందిస్తుంది. సో దయచేసి ఈ వీడియోని అందరూ కూడా అదర్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం మెరిట్ మైండ్స్ మ్యాగజైన్లో ఈ కంటెంట్ అంతా మీకు ఉంటుంది. సో దాన్ని తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా మీరు ఏ పోటీ పరీక్ష రాసినా గరిష్ట స్థాయిలో ప్రయోజనాన్ని పొందుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.